కూడా పెళ్లి సంబంధం చూసేయమంటారేమిటి? మన దగ్గర చాలా కేసులున్నాయి. ఆ, నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వా ఆ బ్రోకర్వా? ఇదిగో చూడవయ్యా, సెలెక్ట్ చేసుకో. ఏయ్, ఇంత అవుట్డేటెడ్ గా ఉన్నారేంటి మీరు? అందరూ మ్యాట్రిమోనీ సైట్లు, ఆన్లైన్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మీరు ఇంకా ఆల్బమ్స్ తో తిరుగుతున్నారేంటి? అయ్యా, ఎక్కడో చిన్న లాజిక్ ఉంది. ఆ? ఫోటో ఎప్పుడు లైవ్ లో ఇలా చేతితో పట్టుకుని చూస్తేనే బాగుంటుంది. మొబైల్లోనో ల్యాప్టాప్ లోనో చూపిస్తే ఆ ఫీలింగ్ రాదు, కిక్ ఉండదండి. అది మీకు, మాకు కాదు. సరే అండి, ఒకసారి చూడండి. ఏం నాన్న, ఆవిడ సంబంధాలు తెమ్మంది, ఈయన ఫోటోలు తీసుకొచ్చాడు, నువ్వు వాటిని సెలెక్ట్ చేస్తున్నావా? అయితే మా అభిప్రాయాలతో పని లేదా? పెళ్ళి వద్దని చెప్పాం కదా. ఏంటే ముసలి, నీకు అవసరమై హైరానా? అదేమిటి బాబు, పెళ్లి సంబంధాలు చూడడం కష్టమవుతున్న రోజులివి. ఎంతో కష్టపడి పెళ్లి చేసినా ఎంతకాలం కలిసి ఉంటారో తెలియని రోజులివి. పెళ్ళిప్పుడే వద్దనే వాళ్ళని చూశాం గాని అసలు పెళ్ళే వద్దంటే ఎలాగా? పెళ్ళొద్దండో ఇప్పుడు పిల్లలకి బాగా అలవాటైపోయిందిలే. చూడు బామ్మ, మాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన గాని పిల్లల్ని కనాలనే కోరిక గాని లేవు. నీకేమైనా ఉంటే నువ్వే చేసుకొని పిల్లల్ని కను. మా నాన్నకొక బుడ్డి తమ్మున్నో చెల్లినో ఇవ్వు. వాడిని పెంచి పెద్ద చేసి వాడి పెళ్లి చేసి నీ కోరిక తీర్చుకో. మమ్మల్ని మాత్రం వదిలేసేయ్. చూడవే, చూడు నీ పెంపకం ఎలా ఉందో చూడు. వీళ్ళంతా ఎలా తయారయ్యారో చూడు. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏయ్, చేసిందంతా నువ్వు చేసి అమ్మనంటావేంటి? పెళ్లి లేదు, గిల్లి లేదు. ఎవరి పన్ను వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. అంటే నన్ను అనవసరంగా తీసుకొచ్చారా ఏంటి? నా పనులన్నీ మానుకుని మరీ వచ్చాను. ఒకసారి ఆలోచించండి బాబు. చూడండి, మా బామ్మకి కొంచెం క్లారిటీ తక్కువ. మీకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేలా చేస్తాం. రేయ్, రండ్రా. ఏంటండి, ఏదైనా డాన్స్ ప్రోగ్రామా? పెళ్ళంటే పటాసే పటాసే పటాసే, పెళ్ళైతే కలాసే కలాసే కలాసే, పెళ్ళం వస్తే మటాషే మటాషే మటాషే, పెళ్ళొద్దంటే శబాషే శబాషే శబాషే. అయ్యి బాబు, చూసారుగా పెళ్లి మీద మా కాన్సర్ట్. ఇప్పుడైనా అర్థమైందా మా అభిప్రాయం? అర్థమైంది బాబు. మీలాంటి కరడుగట్టిన వివాహ వ్యతిరేకస్తుల్ని నేనెక్కడా చూడలేదు. మీకు పెళ్లి చేయడం కంటే మీ బామ్మకు పెళ్లి చేయడం సులువు. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఇంకెప్పుడు నన్ను పిలవద్దమ్మా. రేయ్, పదండ్రా. ఈ డ్రెస్ వేసుకునేటప్పటికి వయసు అలా వెనక్కెళ్ళిపోయినట్టుంది కదా. నీకేందో గాని నాకైతే మండ్ర కప్పు కుట్టినట్టు పొల్లంతా పండుతోంది. నోర్మోయ్, అక్క, నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? నీకింతకు ముందే చెప్పాను, అయినా నువ్వు మారలేదు. నా ఇంట్లోనే ఉండి నా డబ్బుల ఖర్చు పెడుతూ ఏంటా ఈ కక్కుర్తి బుద్ధి? చూడక్క, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదీ తప్పే. ఒక్కసారి నా స్థానంలో నిలబడి చూడు. అయినా అందరి ముందు ఇలా అవమానించడం ఏం బాలేదు. ఆహా, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అసలు
ఏం చేశాడని అడ్డబాత్తా ఉండదు. వెళ్ళడుగు. కోపం కొంచెం చల్లన్నాక అడుగుతానులే మధ్య. అక్క ప్లీజ్, అంత కోపం పనికిరాడు. అందరూ ఏమనుకుంటారు? అనుకోనిరా, ఎవరు అనుకుంటే నాకేంటి? అక్క, నన్ను కొడితే నీ పరువే పోతుంది. ఎందుకంటే నేను నీ తమ్ముణ్ణి, అది గుర్తుపెట్టుకో. నాకు అనవసరం. నా పరువు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ముందు బయటికి పో. పోరా. ఏరా, గట్టిగా తగిలిందా? కోపం వచ్చినప్పుడు ఆ మాత్రం ఫోర్స్ ఉంటదిలే అక్క. చాకో, అటు చూడు, నీ కోడలందరూ ఎలా కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నారా? గదేందత్తమ్మా, మీకు నిజంగానే కోపం రాలే? ఏంటండి అత్తయ్య గారు, ఏమన్నా నాటకాల పోటీలు పెట్టారా ఏంటండి? ఏ, నువ్వు కానీ యాక్ట్ చేస్తావా? అలాంటిది ఏదైనా ఉంటే కుమ్మేద్దాం అంతే. ఆ? హలో, ఇది యాక్టింగ్ కాదమ్మా, ఇన్ యువర్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో మీకు పెళ్ళయ్యాక జరిగే చెదురు మొదురు సంఘటనలు అన్నమాట. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? చూసారా, ఒక మనిషికి కోపం వస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో? కొన్నిసార్లు ఈ కోపం మీ వారిదై ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఈ కోపం మీదై ఉండొచ్చు. కానీ కోపం వల్ల సమస్య పెద్దదవుతుంది గాని పరిష్కారం అవ్వదు. రేయ్, నన్ను చెప్పనిస్తావా? సారీ అక్క, యూ కంటిన్యూ. చూడండి అమ్మాయిలు, ఒకవేళ మీ భర్తకి ఎంత కోపం ఉంటే మీరేం చేస్తారు? కోపానికి కోపమే విరుగుడత్తయ్యా. ఏ, మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా ఇదే చిట్కా వాడుతున్నారమ్మా? రేయ్, సైలెంట్ అయిపోతా. నందిని, నువ్వు చెప్పమ్మా. ఆడేంది నా మీద కోపడేది? ఆ? నన్ను అడిగితే కోపం యాదానికొచ్చేదే. ఇంత చేస్తా ఉన్నాను, ఇదంతా సరిగా లేదు అని చెప్పేస్తా. అల్లుడు గోపికి ఈ పిల్ల కష్టమే. వరాల మూట, నువ్వు చెప్పమ్మా. మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కోపడరు కదండి. ఒకవేళ పడితే నాన్నగారు ముందు పంచాయతీ పెట్టేయడమేనండి. నీలాంటిది వస్తే మా అల్లుడు గోపి అల్లాడిపోతాడు. అమ్మా రాధిక, నువ్వు? ఈవిడ్ని ఇంప్రెస్ చేయాలంటే కాస్త మంచిగానే చెప్పాలి. అత్తమ్మా, మొగుడు అన్నాక పెన్ల మీద గోపడతాడు. అప్పుడప్పుడు అట్లాంటి కోపం కూడా తగలకపోతే రిలేషన్షిప్ అంత రొమాంటిక్ గా ఏడుంటది? ఆ? అలా అనుకోవద్దమ్మా. నువ్వు తట్టుకోలేనంత కోపం వస్తే ఏం చేస్తావు? అసలు మా ఆయనకి కోపం రానికి కారణమేందో కనుక్కుంటా. వీలు పడితే అసలు కోపం రానియకుండానే చేస్తా. చాయక్క, 1 minute. చాయక్క, ఫ్యూచర్ అదిరిపోయింది. నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే. సెలక్షన్ ఏంది? ఏం లేదమ్మా, మంచి భర్త నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు అంటున్నాడు. అంతే అక్క, అంతే అంతే అంతే. ఏంటో ఈ జీవితం, తొందరగా ముసలుళ్ళు అయిపోవాలనుంది. అదేంట్రా, వృద్ధాప్య పింఛన్ కోసమేమో. నువ్వు మూస్తావా? అయినా ఏముందిరా ఈ లైఫ్లో? కనపడ్డ ప్రతి ఓడు పెళ్ళి పెళ్ళి అనే అంటున్నాడు. అదే ఈ వయసు దాటామనుకో, మనం అడిగినా ఎవడు పిల్లనివ్వడు. తప్పురా నాయ, పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం వయసును కాదంట. అవునా గిరిజా? మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి.
ఏయ్ ఏయ్ కొంచెమైనా బుద్ధి ఉందా? నీకు అసలు కళ్ళున్నాయా? రోడ్డుకు అడ్డంగా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? రోడ్డేమన్నా మీ బాబు ఇచ్చాడా? కబుర్లుంటే ఇంట్లో చెప్పుకోండి, కార్లో ఎందుకు? ఏయ్, నిన్ను రే తప్పు మందే కదా. అయితే మాత్రం అంత పొగరుగా మాట్లాడొచ్చా? అగ్రజ, ఆవిడ మెడలో తాళిబొట్టు కూడా లేదు అంటే పెళ్లి కాలేదని అర్థం. తీవ్రమైన నిరాశలో ఉన్నట్టుంది. అవునరా, దిగితే తన్నేలా కూడా ఉంది. నీకు జీవితంలో పెళ్లి కాదు, ఇదే నా శాపం. మీకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వాలరా, ఇదే నా శాపం. ఏమన్నావు? నేనేమనలేదు. ఏమన్నావో మర్యాదగా చెప్తే నీకే మంచిది. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే చెప్పేయాలా? నువ్వన్నది ఏదో మా కర్ణభేరిని కాకిస్వరంలా తాకింది. అది ఏమిటో చెప్తే నీకే మా నేనర్లు. నెనర్లా? ఆ, నేనర్లు అంటే కృతజ్ఞతలు. మీకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వాలరా, ఇదే నా శాపం. పెళ్ళంటే పటాసే పటాసే పటాసే, పెళ్ళైతే కలాసే కలాసే కలాసే, పెళ్ళాం వస్తే మటాషే మటాషే మటాషే, పెళ్ళొద్దంటే శభాషే శభాషే శభాషే. పెళ్లిళ్ళు చేసుకొని గయ్యాల పిల్లలతో నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా బతకండ్రా, చల్లగా బతకండ్రా. రే ఏదిరా అమ్మాయి? ఇవేం చెట్లు తెలుసునా? ఎందుకు తెలీదు? బెండకాయ చెట్లు కాదమ్మే, సొరకాయ చెట్లు. అయ్యయ్యో, నాకెందుకో తమలపాకు చెట్టులా అనిపిస్తుంది. తాంబూలం ఇస్తారేమో అత్తయ్య. తొందరగా రాక, ఇలా నాలెడ్జ్ కి నేను నాకౌట్ అయిపోయేలా ఉన్నాను. అబ్బబ్బబ్బా, వస్తున్నాను కదరా, ఎందుకంత కంగారు? కంగారు కాకపోతే ఏంటక్క, నీ బంగారాలకి ఇవి కూరగాయల మొక్కలు తమలపాకు మొక్కల్లా కనబడుతున్నాయి కానీ పూల మొక్కల్లా మాత్రం కనబడట్లేదు. ఓ, పూల మొక్కలా? మరి పువ్వులేవండి? మీరే పోయించాలమ్మా. ఈ రోజు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. దత్తత? అయ్యో పాపం, వీటికి అమ్మా నాన్నలు లేరా అండి? పనులు దొరకట్లేదా ఏందే? చాయక్క, నా వల్ల కాదు, నువ్వే మాట్లాడి. అసలు నిన్నెవరు మాట్లాడమన్నారా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. అన్నీ తెలిసిన వాళ్ళు ఇక్కడికెందుకు వస్తారా? చూడండి కోడళ్ళు, ఈ మొక్క మీ అత్తారిల్లు లాంటిది. దీని కొమ్మలు ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళు. ఈ మొక్కలకి మనం నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకుంటే ఏమిస్తాయి? అలాగే మీ అత్తారింటిని కూడా బాగా చూసుకుంటే సంతోషం అనే పువ్వులు పూస్తాయి. ఓహో, ఓ, అంటే మొక్కని చక్కగా చూసుకునేటోళ్ళు కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటారనే కదా అర్థం అత్తమ్మా? అవునమ్మా, నువ్వు సూపర్ అత్తమ్మా. నేను మాత్రం రెడీ. నువ్వే కాదు, వీళ్ళందరూ కూడా రెడీ అవ్వాలి. ఏమంటారు? రాధిక, భర్తకు కోపమే రాకుండా చూసుకుంటాను అన్నావు. అలాగే మొక్కకి పురుగు పట్టనీయకుండా చూసుకోవాలి. మీరే చూస్తారు కదత్తమ్మా. అయినా మొగుడికి ఊరికే కోపం వస్తుందక్క, ఈ పిల్లలు రెచ్చగోకితే తప్ప. కాదు, అదొక సైకలాజికల్ ప్రాబ్లం. కొంపదీసి నువ్వేమన్నా డాక్టర్లా మాట్లాడుతున్నావు? లేదండి, సైకాలజీ చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఓహో, అతి కోపం, అతి ద్వేషం, అతి ప్రేమ, ఇవన్నీ చిన్నప్పుడు అనుభవించిన రకరకాల స్ట్రెస్ వల్ల వస్తాయి. అంటే రే చీకటి వల్ల కూడా కోపం వస్తుందా?
నిజమే కదా? అందరూ కలిసి ఎగతాళి చేస్తుంటే దాని నుంచి తప్పించుకునేటోనికి కోపం రాకుంటే ఇంకేమొస్తుంది? ఆ కోపంతోనే గట్ల మాట్లాడతారు. నువ్వు కూడా సైకాలజీ చదివావా? ఆహా, లేదు. మనుషుల్ని చదువుడు అలవాట్లే. అయినా అప్పుడెప్పుడు సినిమాల్లో చూసాం కదండి, రేచీకటంట, నిద్రలో నడకంట. ఇవన్నీ నిజంగా ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు ఉండవమ్మా, వాటికి వ్యాక్సిన్ లేదు కదా. అంతెందుకు, మా చుట్టాల అబ్బాయి కొంత తెలుసా? అవునా? ఆ, ఒకవేళ మీకు కాబోయే భర్తకు రేచీకటుంటే మీరేం చేస్తారు? రేచీకటంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎక్కడ ఒప్పుకుంటారండి? నాకు కష్టం. అమ్మయ్య, నువ్వైతే మాకు కూడా కష్టమేలే, బతికించావు. నేను అసలు దగ్గరికి కూడా రాలేదు కదబ్బా. నీలాంటి వాళ్ళని మా అక్క దగ్గర కూడా రానివదలే. ఒకవేళ వాడికి డబ్బుంటే నాకు ఓకే. నా తల్లి, నాకు థీరీ ఉందత్తయ్యా. ఏంటో అది? ఆ అబ్బాయి ఎప్పుడు గుడ్ బాయ్ లా ఉండకూడదు, చిన్న చిన్న ఫ్లాస్ కూడా ఉండాలి. ఐ లైక్ హిమ్. యు లైక్ బ్యాడ్ బాయ్సా? అప్పుడే రిలేషన్ లో వేవ్ ఫామ్ బాగుంటుంది. నా లోపాలను అతను గనక ఒప్పుకుంటే నాకు ఓకే. అసలు లోపం లేని మగాడుంటాడా ఈ లోకంలో? ఏం దుర్యోధన్ గారు? ఏమో నాకేం తెలుసు, పెళ్ళయ్యాక మా ఆవిడని అడగండి. భార్య భర్తల మధ్య ఇవన్నీ కామన్ అత్తా. సమస్య ఉంటే సర్దుకుపోవాలి. చాలా బాగా చెప్పావమ్మా. లేదంటే పరిష్కరించుకోవాలి. నేనైతే నా మొగునికి రే చీకటున్నా గానీ యాక్సెప్ట్ చేస్తా. అసలు చీకటి పడే టైంకి బయటికి పోనీయకుండా రే రాజులా చూసుకుంటా. అమ్మయ్య, ఈ బ్యాచ్ లో మా అల్లుడు గోపిగాడి కోసం కనీసం 4 అమ్మాయిలన్నా ఉన్నారనమాట. చాయక నీ చేత్తో ఈ మొక్కలందరికి ఇచ్చేయి. ఇదిగోమ్మా, తీసుకోండి. తీసుకోమ్మా. ఆ, అమ్మయ్య, మొదటి కోడల కోసం షార్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది. 4 పేర్లు రెడీ అని 40 నిమిషాలు పట్టింది. పర్లేదు, అక్క కోసం అల్లుడు గోపి కోసం ఆ మాత్రం కష్టపడమేంటి? ఏంటి అల్లుడు సీను, ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం కావాలంటే ముందు నీ దగ్గర నుంచి ఓ ప్రశ్న రావాలి. ఆడపిల్లకి ఆటం బాంబ్కి తేడా ఏంటి? ఇది నా లెవెల్కి చాలా చిన్న ప్రశ్న. ఆడపిల్ల ప్రాణం పోస్తది, ఆటం బాంబు ప్రాణం తీస్తది. కాదు, మరి ఆటం బాంబ్ స్విచ్ నొక్కినప్పుడే పేలుతుంది. ఆడపిల్లకి స్విచ్ తో పనే లేదు. బాగా చెప్పావు మధ్య అగ్రజ. పిచ్చి మామకు అది కూడా తెలీదు. అవునరా, పెళ్ళై ఉంటే తెలిసేది పాపం. రేయ్, మీకు మాత్రం పెళ్లి కాకుండానే అమ్మాయిల గురించి చాలా బాగా తెలిసిపోతున్నాయి. ఇదిగో, మీ పెళ్ళిళ్ళ కోసమే నా తాపత్రయం అంతానే. నా పెళ్లి మీద సెటైర్లు వేస్తారా? చెప్తా మీ సంగతి. అక్కా, ఎరా, ఏంటలా ఏడుపు మొహం పెట్టుకున్నావు? ఓ, నీకన్నా ముందు నా కొడుకులకు పెళ్ళైపోతుందని కుళ్ళుకుంటున్నావు కదూ? కుళ్ళు నీకు నా మొహంలో కుళ్ళే కనబడుతుంది. నీ కొడుకులు కుట్రలు మాత్రం కనబడట్లేదు. అసలు నా పెళ్లి గురించి వాళ్ళు ఎన్నేసి మాట్లాడారు తెలుసా? ఏమన్నారంటే చెప్పు. వదిలే, ఆ సెటర్ ఇక్కడ చెప్తే చీప్ గా ఉంటది. ఆ, ఇదిగా, నీకు కష్టం లేకుండా నేను లిస్ట్ రాసుకొచ్చాను. అల్లుడు గోపికి సెట్ చేసి. అక్క, నా సలహా ఏంటంటే అల్లుడు గోపి కంటే ముందు అల్లుడు సీన్కి సెట్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. ఆడపిల్ల ఆటం బాంబు అని అడు తెగ ఊగిపోతున్నాడు. ఎవరినడిగి రాసావురా ఆ పేర్లు? అదేంటి అక్క అంత మాట అన్నా? మన సెంటర్ లో అల్లుడు గోపి వీక్నెస్ గురించి మాట్లాడితే, అదే చిన్న లోపం గురించి మాట్లాడితే
అక్కడ ఉన్న అమ్మాయిలు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు కదా, అందులో అందంగా ఉన్న 4 అమ్మాయిలను సెలెక్ట్ చేసి ఆ పేర్లు ఇందులో రాశా. ఖచ్చితంగా నీకు నచ్చుతారు. నిజంగానే నచ్చుతారా? నీ గురించి నాకు తెలుసు కదా అక్క, ఖచ్చితంగా నచ్చుతారు. అయితే చదువు చూద్దాం. ఏంటక్కో నువ్వు కూడా లిస్ట్ రాసావా? రాస్తే రాసావులే, మన ఇద్దరు లిస్టులు చూడు ఎలా మ్యాచ్ అయిపోతాయా. హ్మ్, ఏంటక్క మొన్న మన పక్క రాష్ట్రంలో సీఎం ఎవరవుతారా అని మనోళ్ళు క్యూరియాసిటీతో చూసినట్టు చూస్తున్నా. హ్మ్. చదువుతున్నాను, జాగ్రత్తగా విను. హన్సిక ఉందా? ఉంటదే. నెక్స్ట్ డింపుల్, ఈ పేరు కూడా నీ లిస్ట్ లో ఉండదు, చూసుకో. నెక్స్ట్ భైరవి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చైతన్య. ఏంటక్క షాక్ అయిపోయినట్టున్నావు? నువ్వు అయ్యే పేర్లు రాసావు కదా, ఏ చదువు ఒకసారి చదువు అక్క. నా కొడుకులు నీ మీద సెటైర్లు వేయడం తప్పు కాదురా, ఎందుకంటే నువ్వంత తింగరోడివి కాబట్టి. చాయక్క నీ కొడుకులు అంటే అన్నారు, నువ్వు కూడా అంటావేంటి? ఆ, లేకపోతే పెళ్లి కుదిరిపోయిన అమ్మాయిల పేర్లు రాస్తావురా? పెళ్లి కుదిరిన అమ్మాయిలందరూ ఎల్లో అప్లికేషన్స్, పెళ్లి కుదిరిన అమ్మాయిలందరూ పింక్ అప్లికేషన్స్. అవును కదా అక్క, ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యానంటావు? నువ్వు ఇలా మిస్ అవుతావు కాబట్టే నీ లైఫ్ లో మిస్సెస్ ఇంకా రాకుండా ఉంది. అక్క నువ్వు కూడా సెట్ అయ్యరా? నోరు మూసుకుని నా లిస్టు విను. అంతేలే, తప్పు చేసినోడంటే అందరికీ లోకవే. చదువు. సునంద, మీరు వంటలు చేయడం అంటే మా తమ్ముడు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు చేసిన వంటలన్నీ మా అక్క నాతోనే తినిపిస్తుంది. దాంతో 2 రోజుల పాటు నా కడుపు గట్టు తెగిన గోదావరి అవుద్ది. హాయ్ వరా. ఎవరా వరా? నువ్వే వరలక్ష్మి. స్వీట్ గా ఉంటుందని షార్ట్ గా పిలిచా. ఎలా ఉన్నావు? అమ్మ చేసిన ఉప్మా తింటూ చాలా బాగున్నాను రా. నాకంటూ ఒక గోల్, దానికంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. సొంతంగా ఆలోచించాలంటే ఉండాల్సింది సొంత ఆఫీస్ కాదమే, బ్రెయిన్. కాపీ క్యాట్స్ కు అది అర్థం కాదమే.